హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి యార్డ్ అండి. మరి చాలా మందికి అందరికీ ఒకటే డౌట్. మార్కెట్ పరిస్థితి ఏంది? మార్కెట్ ఎప్పుడు పెరిగిద్ది? ఎంతవరకు పెరిగిద్ది? అనే డౌట్స్ ప్రతి ఒక్కరికి. మరి ఆల్రెడీ నిన్న, మొన్న 2 రోజులు చెప్పాలంటే తేజ కదిలింది కొద్దిగా. స్పీడ్‌గా అడిగారు. 120 225 కూడా అమ్మకాలు జరిగినాయి నిన్న గూడాను. మరి కొన్ని చోట్ల 228 అన్నారు. అది ఎంతవరకు నిజమో గాని రూ. 25 అయితే అమ్మకాలు అవైతే జరిగినాయి. మరి ఇంకా పెరిగిద్దా? పెయింది పరిస్థితిని చాలామందైతే మాత్రం అనుకోవచ్చు. లేదన్నా తేజ మాత్రం కొంచెం కదిలింది ముందుకి. కానీ ఎంతవరకు కదిలింది? ఎప్పుడు కదిలిద్ది? ఎంత రేట్లొస్తాయి? మిగతా రకాలన్నీ పెరుగుతాయా? ఒక తేజనే పెరిగిద్దా? ఇయన్నిటికి ఆధారం ఒకటి వాతావరణం మీద ఉంది. వాతావరణం ఇలాగే ఉంటే మరి పెరిగే అవకాశం ఉంది ఏదైనా గాని చెప్పాలంటే ముందుగా. ఈ వాతావరణం ఇలాగే ఉంటే పంటలేసేవాళ్ళు మరి పంటలేయరు. మరి వాళ్ళకి దెబ్బ. కానీ ఇలాగుంటే స్టాక్ పెట్టుకున్నోళ్ళకి మంచిది ఇలా ఉంటే. కానీ ఏదేమైనా ఆగస్టు రావాలి, 2 వారాలు పోవాలని కొందరంటున్నారు. మరి ఆల్రెడీ తేజాకైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది మరి. 18, 15, 18, 20 లోపు కొన్నోళ్ళు కూడా ఇప్పుడు 20, రూ. 25 కూడా కొంటున్నారు తేజ అంటే మరి చూసుకోండి మరి కదిలిందంటారా? ఏమంటారు? అది కాకపోతే ఒక పార్టీయే కొంటున్నారు కాబట్టి అందరూ భయపడుతున్నారు. ఒక పార్టీయే కొంటున్నారు అయితే ఎంతవరకు నిజమో మరి పెరిగిద్దా అనే ఆలోచనలో చాలామంది పడి ఉన్నారు. ఏదేమైనా వీడియో లాస్ట్ దాకా చూడండి. కొంచెం వివరంగా వీలైనంత దీనిగా నాకు తెలిసింది క్లారిటీగా చెప్తాను. నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. తెలిసిన వారికి సపోర్ట్ చేయండి. ఇవాళ డేటు జూలై నెల 25, 2026 అనగా శనివారం. శని, ఆదివారం మార్కెట్ ఎప్పుడు సెలవే ఉంటది. కానీ శనివారం కూడా మీకు కొంతమందికి రిపోర్ట్ ఇస్తే కొద్దిగా వివరంగా అర్థమవుతది. ఖాళీగా ఉన్నవాళ్ళు చూసి తెలుసుకుంటారు మార్కెట్ గురించని మీకు చెప్పడం జరిగిద్దనమాట. మరి ఈ వీడియోలో కొన్ని రకాలు చెప్పకపోవచ్చు కానీ అన్ని రకాలు కూడా రోజు చెప్తున్నాను. ఈరోజు ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కోసమే వీడియో పెట్టాను కాబట్టి లాస్ట్ దాకా చూడి లైక్ మాత్రం చేయండి ప్రతి ఒక్కరును. ముఖ్యంగా చెప్పాలంటే మరి కర్నూలు డీడీ లేవు ఎక్కడ ఏ షాపులో ఏదో ఒకటి అర కొన్ని లాట్లే ఉన్నాయి. కానీ చాలామంది కర్నూలు డీడీ అడుగుతున్నారు. 25, 26 కూడా అటు సూపర్ డైలాక్స్ ఉంటే జరుగుతూ ఉంది మార్కెట్‌లోనైతే. మరి చెప్పాలంటే ఎందుకంటే ఆ క్వాలిటీలు కనబడలా మార్కెట్‌లో బిఎఫ్ రకాలు ఇయన్నీ తెత్తన్నారు. ఇంకా 2, 3 ఏళ్ల కిందటివి తెల్లబడిపోయిన కాయలు తెత్తన్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారో తెల్లగా అయిపోయిన వారికి ఇప్పుడు తాలూకాల రేట్‌కి అవన్నీ 15, 17, 18, 20 జరుగుతున్నాయి. తెలపరొచ్చిన కాయలు. బిఎఫ్ రకాలైనవి ఏవైనా గాని, ఏ క్వాలిటీ అయినా గాని 2, 3 ఏళ్ళు దాటితే తెలపరొచ్చేసిద్దనమాట. నిన్న చూసారుగా బ్యాడగి రకాల వీడియో పెట్టాను. తెలపరొచ్చేసింది. ఎంతకి అడుగుతున్నారు? 12, 13 ఏళ్ళకి అడుగుతున్నారనమాట. ఒకటి. అప్పుడు అవే ఎర్రగాయలు ఆ రేటే జరిగినాయి. 2 ఏళ్ల కిందట ఎర్రగాయలు అదే రేటు జరిగినాయి. ఇప్పుడు తాలుగాయలు ఆ రేటుకి పోతున్నాయనమాట. అమ్ముకోవచ్చు. కానీ ఇంకా రేటు కావాలని తేడా వచ్చిద్ది ఏదైనా గాని. ఇప్పుడున్న దాంట్లోని పరిస్థితి చెప్పాలంటే ఈ 101 అండ్ సువర్ణ బ్యాడగి రకాలు కూడా మీకు ఈ వారంలో పెట్టడం జరిగింది. అవి కూడా 24, 25, 26 దాకా క్వాలిటీ ఉంటే జరుగుతున్నాయి. 273 మాత్రం 18, 20, 22లోనే కనబడింది. అంత పైన కనబడలా. కుబేరాలో మరి అవి కూడా 20 లోపే కనబడ్డాయి. ఆరుమూరుకు డిమాండ్ వచ్చింది ఆల్రెడీ. ఆరుమూరు 20, 25 కొంటున్నారు. టాప్ గన్ అయితే మాత్రం 230, 35, 40, 245 కూడా మరి 1, 2 షాపులో జరిగిందని విన్నాము. గణేష్ ఆరుమూరు కూడా 230, రూ. 35 దాకా గణేష్ ఆరుమూరు కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ 210, 15 కన్నా పైన జరిగేవి కాదు. 220 కన్నా అట్లాంటిది 235, రూ. 240 కూడా క్వాలిటీ ఉంటే ఈ రకాలు అలా జరుగుతున్నాయి. మరి 3 బ్యాడ్‌కి ఎవరు ఊహించలా ఇంత రేట్ వస్తదని. 20, 22, 24,000 లోపు ఉంటదనుకున్నారు. అట్లాంటిది 30,000కి చేరుకుంది ఆల్రెడీ అది కూడాను. ఎందుకంటే అవి క్వాలిటీలు లేవు. ఏవైతే క్వాలిటీలు తక్కువ ఉన్నాయో వాటికి మంచి డిమాండ్ అయితే వస్తుంది. 3 బ్యాడ్‌కి అయితే 30,000, 29,000 జరుగుతా ఉంది. క్వాలిటీ ఉంటే కొంతమంది ఎందుకు 30,000 ఎయలేదు అనుకోవచ్చు మీరు. నీ డీలక్సే. ఆయన డీలక్స్ సూపర్‌గా ఉంది. నీ డీలక్స్‌లో అక్కడక్కడ తెల్లగాయ ఉంది. ఆ తెల్లగాయ ఉంటే మరి ఆళ్ళకి నచ్చదు. దానికి ఒక రూ. 5, రూ. 10 తగ్గిస్తారు కేజీ కాడ. సింజంట పేడకి కూడా 24, 25 సూపర్ డీలక్స్ ఉంటే మాత్రం 25 వరకు కూడా జరుగుతా ఉంది. 24,000 డిమాండ్‌గా ఏస్తున్నారు సింజంట బ్యాడ్‌కి కూడా. 2043 35, 36, 37 కూడా క్వాలిటీ ఉంటే 37,000 కూడా జరుగుతుంది. ఎందుకంటే బ్యాడ్‌గి మార్కెట్‌లో 40,000 దాకా ఉంది కాబట్టి ఇక్కడ 37,000 దాకా ఏస్తున్నారు. వీటిలో కూడా బిఎఫ్‌లు అవేమైనా ఉంటే 20,000 లోపు ఏస్తున్నారు. 20, 25, 28, 30,000 దాకా జరుగుతున్నాయి క్వాలిటీలు ఉంటే మాత్రం బిఎఫ్ రకాలైనా గాని. మరి 34 ఇది 341 నంబర్ 5 రకాలైతే మరి ప్రెజెంట్ అవి 2, 40, 45, 50, 55 ఉన్నాయి. చాలామంది అన్న 341 పెరిగితే నంబర్ 5 పెరిగితాయి అంటున్నారు. మరి ఇవన్నిటికి పెరిగితే వాటికి పెరగవచ్చు. ఎంత పెరిగిద్ది? ఎప్పుడు పెరిగిద్ది? అని చెప్తున్నాను కదా! మరి ఆర్డర్‌లయితే ఏ ఆర్డర్ రాలా. ఒకే ఒక ఆర్డర్ వచ్చింది తేజాకి ఎక్స్‌పోర్ట్ ఆర్డరు. ఒక ఆయనే చురుగ్గా ఒక పార్టీ ఆయనే స్పీడ్‌గా కొన్నాడు ఈ 2 రోజులు కూడాను. మరి అలాగే ఇంకొక 2, 3 పార్టీలు కూడా వచ్చాయనుకో, 2, 3 రకాలు కొన్నారనుకో, అప్పుడు అన్నిటికి వచ్చిద్ది. రావడమైతే వచ్చిద్ది. ఎంతకన్నా రేట్ అయితే తగ్గదని చాలామంది చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక పక్క వాతావరణ పరిస్థితి మీకు తెలుస్తుంది చూస్తున్నారు కదా! వర్షాలు లేవు. వర్షాలు లేకుండా ఇదే పరిస్థితిగా ఉంటే ఇంకా ముందు ముందు మంచి రేట్లు చూడబోతారు మీరు. మంచి మంచి రేట్లు వస్తాయి ఏదైనా గాని. ఇక నంబర్ 5 కాదు, 341 కాదు అన్ని రకాలు తేజాలు గాని ఆల్రెడీ సూపర్ 10 3,000, 30,000 ఏస్తున్నారు. అంతే 290 దాకా గుంటూరు మార్కెట్‌లో జరుగుతుంది. బయటేస్తున్నారు.
30, 300 దాకా ఉన్నాం. మరి చూస్తున్నారు అది కూడా 34 అంట సూపర్ 10 రకం వచ్చేసరికి కూడా. ఈ 341 ఇవన్నీ వస్తే మరి భద్రాచలం 341కి వస్తది. ఆల్రెడీ నాందేడ్ నంబర్ 5 కూడా 230, 240 కూడా అదే ఏస్తున్నారు డీలక్స్ రకాలు. చూస్తున్నారా చాలా స్టాకులు. పొట్టలో విపరీతమైన స్టాకులు. ఇవి స్టాకులున్నయన్నీ బీఎఫ్ రకాలుంటాయన్నమాట. అంటే మరి లాస్ట్ కటింగ్‌లివి లేదా బీఎఫ్‌లు 2, 3 సంవత్సరాల కిందటివి అట్లాంటి కాయలు ఎక్కువ స్టాకులుండేవి మార్కెట్‌లోనన్నమాట ఏదైనా గాని. మరి తేజ అయితే మాత్రం ఆల్రెడీ తేజ కదిలిందంటున్నారు చాలామంది. కదిలిందంటే ఇంక ఆగదు. మరి ఎంతొస్తదన్నానంటే ఎంత ఎవరం చెప్పలేము. అది క్లారిటీగా ఎవరం గూడాను. వస్తది రేటయితే రాకని ఏముండదు. మరి ఆల్రెడీ జరుగుతుంది మార్కెట్. నిన్న చాలామంది శాంపిల్ పెట్టకపోయినా గాని రూ. 225 మాదో బండి రాసుకో, మాదో బండి రాసుకో అని అన్నారు. బండంతే 250, 300 బస్తాలు పడతాయి. ఇంకా పెద్ద బండయితే 350 బస్తాలు గూడా పడతాయనమాట. అట్లా శాంపిల్ పెట్టకపోయినా గాని రాసుకున్నారు. ఏసీ కాడికెళ్ళి చూసుకొని కాటాలేసుకోవడం జరిగింది చాలా దగ్గరలో అయితే మాత్రం. డీలక్స్ రకాలకైతే మాత్రం తేజాలకి. సూపర్ డీలక్స్‌కి అది గూడాను. మిగతా ఆ డీలక్స్‌లో కొద్దిగా సైజ్ తగ్గిందంటే మళ్ళీ ఆ రేట్ ఎయట్లేదు. సైజ్ ఉందంటే రంగుండాలి. రంగుంటే సైజు 2 ఉంటేనే ఆ రేట్లయితే ఏస్తారు. అది గూడా తెలుసుకోండి. తేజ బీఎఫ్‌లు గూడా 190, 200, 205, రూ. 210 దాకా క్వాలిటీలుంటే, రంగులుంటే జరుగుతున్నారు. 1 సంవత్సరం కిందటివి డీలక్స్ అయితే. ఇంకా 2 సంవత్సరాల కిందటివంటే ఇంకా 17, 18, 19,000 దాకా వేస్తున్నారు. 34 అండ్ సూపర్ 10 మరి మీకు చెప్పాను కదా ఆల్రెడీ గూడాను. అవి గూడా బీఎఫ్‌లు చాలామంది బీఎఫ్‌లు తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం అని చెప్తున్నారు. ఇక్కడైతే ఎవరు అడగట్లా. మేము 25,000 కొన్నాం, 26,000 కొన్నాం అంటున్నారంట తెచ్చేవాళ్ళు. ఈడేమో 20,000కి, 22,000కి అడుగుతున్నారు. అది గూడా మీరు తెలుసుకోవాలనమాట. ఎందుకంటే రంగుండాల, సైజు ఉంటేనే ఆ రేట్లు పోతున్నాయి. లేదంటే అంత రేట్లయితే పోవట్లేదు. ఎక్కువ 20,000 నుంచి 25,000 అంతే. 200-250 రూపాయలు ఎక్కువ 34 అండ్ సూపర్ 10లయితే జరుగుతున్నాయి అమ్మకాలైతే మాత్రం. 200 లోపు కనబడలా. 200 లోపు ఏమైనా ఉంటే తెల్లపర్లున్నవే వేస్తున్నారు. మరి తెల్లకాయలున్నయి అట్లాంటివైతే 200 లోపు జరుగుతున్నాయి. లేదంటే 200 పైనే ఏస్తున్నారు. 34 సూపర్ 10 ఈ 26 సార్క్ తేజ ఇవి గూడా 26 కూడా 20, 25 రూపాయలు ఏస్తున్నారు. సార్క్ అయితే 210 డిమాండ్ అంత పైన కనబడలేదు. 205, 210 రూపాయలు సార్క్ తేజ ఏస్తున్నారు. ఇయన్నీ నేను చెప్పేవి డీలక్స్‌లు. మరి మీడియాలు ఇవన్నీ గూడా ఉంటాయి గదా! అవి గూడా మరి తెలుసుకోండి. దానికి దీనికి రూ. 5, రూ. 10 తేడా ఉండదు. 20, 30 రూపాయలు తేడా ఉంటది కేజీ కాడ. 2, 3 ఏళ్ళు తేడాలో జరుగుతున్నాయి మిగతా రకాలు ఏవైనా గాని. 18, 17 ఏళ్ళు గూడా సార్క్ తేజాలు జరుగుతున్నాయి. 26 గూడా జరుగుతున్నాయి. 26 లాస్ట్ కటింగ్‌లివి కొద్దిగా తెల్ల లైట్ కలర్‌లున్నవి గూడా అంతగా అడగట్లే. అవన్నీ 16.5కి, 17.5కి అడుగుతున్నారు. 26 రకాలైతే మాత్రం. రైతంటారు మాయి 26లు మంచియి 19,000 కొమ్ము, 20,000 కొమ్ము అంటారట. ఇక్కడేమో 16.5, 17, 17.5, 18,000 లోపు అడుగుతున్నారు అట్లాంటి కాయలుంటే. ఈ యెల్లో చిల్లి, యెల్లో గోల్డ్ మిర్చి గూడా ఆల్రెడీ మరి మార్కెట్ ఇవన్నిటికొస్తే దానికొస్తదా అంటే దానికైతే చెప్పలేము. ఎందుకంటే చానా దగ్గరలో యెల్లోలున్నాయి. వాళ్ళకి అందరికి అంతగా అవసరం లేదు. అది ఎందుకంటే యెల్లోలో అప్పడాలకు వాడతారు. అప్పడాలు కారం కోడుతారు కాబట్టి ఆల్రెడీ కొని స్టాకులు పెట్టుకున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా కంపెనీ వాళ్ళు. కావాల్సొస్తే ఒక 20, 10 బస్తాల లాట్ ఏదైనా కనబడితే పెచ్చులో కొంటారు. పెద్ద పెద్ద లాట్‌లయితే తక్కువలో ఆల్రెడీ 18, 20, 22, 23,000 దాకా యెల్లో గోల్డ్ అయితే జరుగుతుంది. టమాటా అండ్ సపోటా మిర్చి అంతగా డిమాండ్ లేదు మార్కెట్‌లో ప్రెజెంటు. మరి వాటికి పెరిగిద్దా, ఈటికి పెరిగిద్దా చెప్పలేం. పెరిగే వాటి గురించే చెప్పగలము. ఇప్పుడు ఆల్రెడీ ఆరుమూర్లు, తేజాలు, సూపర్ 10 T34లు గాని, ఈ నంబర్ 5, 341లు ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. చిన్నగా నడుస్తా ఉన్నాయి. బంగారం గూడా 260, 65 రూపాయల దాకా జరిగిందని బయట జరుగుతుందంట. 70 రూపాయలు. 27,000 బయట ఏసీల కాడ ఏసారంట. గుంటూరులో 260, 65 రూపాయలు గుంటూరులో గూడా ఏసారంట బంగారం. డీలక్స్‌కే. మళ్ళీ మిగతావి అడగట్ల అంత డిమాండ్‌గా గూడాను. సరే ఒక రూ. 5, 10 తక్కువలో అమ్ముదామని మీరు అనుకుంటారేమో గానీ లేదు 20, 30 రూపాయలు తేడాలో అడుగుతున్నారు మిగతా క్వాలిటీ. దానికన్నా తక్కువ క్వాలిటీ ఏదైనా ఉంటే మాత్రం. సూపర్ డీలక్సు కంటికి చూడంగానే జిగజిగ్ కలర్‌ఫుల్‌గా మెరిసే కాయని మంచిగా అడుగుతున్నారు ఏదైనా గాని. లేకపోతే అంత లేదు. ఈ కా బుల్లెట్లు గూడా డీలక్స్‌లు ఉంటే 23, 24,000 ఏస్తున్నారు. బుల్లెట్లు కాకుండా కొద్దిగా మచ్చకాయలు ఇవి ఏమైనా ఉంటే మరి అంతగా అడగట్లేదు. ఇట్లా చెప్పాలంటే ఆ డీలక్స్ వాటికే డిమాండ్ ఉంది. మిగతావి అంతగా అడగట్లేదు. ప్రతి ఒక్క క్వాలిటీ గూడాను. ఎక్కువ చెప్పాలంటే మాత్రం ఈ క్లాసిక్ రకాలు గూడా 18-22,000 డిమాండు. ఇంకా బెస్ట్‌లుంటే 23, డీలక్స్ వచ్చేసరికి 24,000 దాకా ఏస్తున్నారు. గుంటూరు 100 గూడా 18, 20, 22,000 అంత 23, 24,000 గూడా క్వాలిటీలుంటే జరుగుతున్నాయి. సంగం మిర్చి గూడా మార్కెట్‌లో 17, 18-22, 23 డిమాండ్ మార్కెటు. ఇంకా క్వాలిటీ వచ్చేసరికైతే బెస్ట్‌లు 23.5, 24, డీలక్స్ వచ్చేసరికి 24, 25,000 దాకా ఏస్తున్నారు. మరి ఒకటే మాట ఏదైనా గానైతే చాలామంది వీడియో చూడరు. చూడకుండా ఫోను చేసి "అన్న మార్కెట్ పరిస్థితి ఏందన్నా? ఏది పొజిషన్ ఏంది?" అందుకే ఫోన్‌లు ఎత్తడం మానేసా. చూడకపోండి వీడియోలండి. మీలాంటోళ్ళు ఎంతమంది చేస్తే ఎంతమందికి నేను సమాధానం చెప్పాల్సొస్తది. దేని గురించి? మార్కెట్ పొజిషన్ ఏంది? ఏం చేయమంటావు? అమ్మాలా వద్దా? వీడియోలు పెడుతున్నాము. శనివారం పూట వీడియో చూస్తే మీకు క్లారిటీ పోతది. ఏ రోజు మార్కెట్ ఆ రోజు చెప్తున్నాము. ఇంకా ఫోను చేసి మరీ ప్రత్యేకంగా మార్కెట్ పరిస్థితి ఏంది? పొజిషన్ ఏంది సూరిబాబు?
రేట్ వస్తాయా? వస్తాయా పోతాయంటే ఎవరు చెప్పగలము? చూస్తున్నారు కదా రోజును. అలా చూడరు. వీడియో చూడకుండా ఫోను చేసేవాళ్ళు ఫోన్లున్నాయి చాలా మంది రాసుకున్న లిస్ట్ ఎత్తడం మానేసా. అవసరమైతే వాట్సాప్ మెసేజ్ ఇచ్చి పెట్టండి రిప్లై ఇత్తాను. మీకు ఫోన్‌లో మాట్లాడితే నా పని మర్చిపోయి మీతో సరిపోతుంది నాకు మాట్లాడడం సరిపోయి ఇవతల ఈ పని మర్చిపోతున్నాను. అసలే నాకు మతిమరుపు. వేరేలాగా అనుకోవద్దు చెప్తున్నాను. అవసరం బట్టయితే చెయ్యొచ్చు కానీ మార్కెట్ గురించి అడగతాకి రేట్లు అడగతాకి చాలా మంది చేస్తున్నారు ఫోన్‌లు. తాలుగేలు గూడా 10,000, రూ. 12,000 తాలు అంత తగ్గిపోయినాయి. 13,000-15,000 రంగులుంటే 15,500, 16,000 దాకా ఉన్నాయి తాలు. మరి చాలామందైతే ముందు ముందు 200 లోపు ఎర్రగాయ అనేది దొరకని టైం అయితే వచ్చింది ఇప్పుడు. ముందు ముందు ఎర్రగాయ అంటే ఎరుపు రకాలు మిరపకాయలు 200 లోపు దొరకవు. 200 పైనే ఉంటాయని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మీడియాలు గాని, ఏవైనా గాని. ఆ టైం వస్తది. కొద్దిగా టైం పడతది. ఈలోపు డబ్బులు అవసరమైన వాళ్ళు అమ్ముకోవంటున్నారు. డబ్బులు అవసరం లేదులే పర్లేదు అన్నోళ్ళు ఉంచుతున్నారు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలాగ ఏది చెప్పలేమనమాట. ఓ పక్క వాతావరణ పరిస్థితి ఇలాగుంది. ఇదే పరిస్థితి ఉంటే మంచి రేట్లు వస్తాయి. వర్షాలేమైనా పడ్డాయంటే మాత్రం కొద్దిగా మార్కెట్ పొజిషన్ మారుతది. దాన్ని బట్టి ఏదైనా ఉంటది. ఒక పక్క ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లు గూడా ఆగస్ట్ 15 తర్వాత వస్తాయని అంటున్నారు. కొత్త ఎక్స్‌పోర్ట్ ఆర్డర్‌లు. అవేమైనా వచ్చాయంటే ఇంకొద్దిగా మంచి రేటు పోతది. లేదంటే చెప్పలేము ఏదైనా గాని. ఈ విధంగా డైలీ మిర్చి అప్డేట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మన ఛానెల్ సపోర్ట్ చేయండి. ఏమైనా తప్పుంటే క్షమించండి ఫ్రెండ్స్. ఓకే.